ఇద్దరి నేపథ్యం కనుక చూసి నిజంగా కూడా ఆవిడ ఆలోచించి ఉంటే, సరిగ్గా మనసుతో ఆలోచించి ఉంటే నిర్ణయం ఇట్లా రాకపోతుంది. దురదృష్టం ఏంటంటే ఈరోజు అటు పైన మోడీ గారు అప్రజాస్వామికంగానే ఉన్నారు. మోడీ గారి ఏజెంట్లు దేశంలో ఉన్న వాళ్ళందరూ, గవర్నర్లు అందరూ కూడా అంతే అప్రజాస్వామికంగా ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కే విధంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఇంకా సిగ్గుచేటు ఎక్కడ అనిపిస్తుంది అంటే, అవన్నారు నిన్న రాజకీయాల్లో ఉన్న వాళ్ళను ఇట్లాంటి పదవుల్లోకి తీసుకురాకూడదు, ఇది కరెక్ట్ కాదు, ఒక ఉత్తరం కూడా రాసింది. అంతకంటే హాస్యాస్పదమైన మాట ఇంకోటి లేనేలేదు. ఆమె నిన్నగాక మొన్నటిదాకా ఆమె రాజకీయ నాయకురాలు, బీజేపీ ప్రెసిడెంట్ ఆఫ్ తమిళనాడు, సరిగ్గా గవర్నర్ అయ్యే కంటే ఒక రోజు ముందు కూడా ఆమె బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్. మరి సర్కారియా కమిషన్ స్పష్టంగా చెప్తోంది యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు రాకూడదు, గవర్నర్లు కాకూడదని. సో ఐఎమ్ ఆస్కింగ్ యూ అండ్ ఆస్కింగ్ ద గవర్నర్ త్రూ ద మీడియా, వీళ్ళిద్దరిని అన్ఫిట్ అన్నారు, మీరు అన్ఫిట్ అనే మాట వాడినారు. ఎవరు అన్ఫిట్? మీరా, మీ మోడీయా? సర్కారియా కమిషన్ తుంగలో దొక్కిన మోడీ అన్ఫిటా? లేకపోతే నిన్నటిదాకా మీకు వర్తించ న్యాయం ఇవాళ వాళ్లకు వర్తించాలంటున్న మీరు అన్ఫిటా? తప్పకుండా ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాము, ప్రజలకే చెప్తాం. ఇద్దరు బలహీన వర్గాల బిడ్డలను, బలమైన గొంతు కలిగిన బిడ్డలను శాసన మండలికి తీసుకొని వస్తామంటే మీకేమి బాధ? ద రైట్ ఆఫ్ ద గవర్నమెంట్, హూ వీ నామినేట్ ఇస్ ఆర్ రైట్. మంచి వాళ్ళ కాదా మీరు విచారించండి. అవును, వాళ్ళకి రాజకీయ పార్టీతో సంబంధం ఉంది, తప్పే ఉంది. మీకు లేదా? గవర్నర్కి లేదా? ఈరోజు కూడా బీజేపీ పార్టీ నాయకురాల్లాగా పనిచేయడం లేదా ఆమె? నేను చెప్పేది తప్ప అంటే మీకు వర్తించే న్యాయం ఇంకోరికి వర్తించాలని ఇది ఎక్కడ పద్ధతి? వి స్ట్రాంగ్లీ ప్రొటెస్ట్, వి స్ట్రాంగ్లీ కండెమ్ ద యాటిట్యూడ్ ఆఫ్ దిస్ గవర్నర్. ఇక్కడే కాదు, ఈరోజు మీరు దేశం అంతా చూడండి. తమిళనాడు గవర్నర్ ఏమో తమిళనాడు రాష్ట్రం పేరు మార్చేస్తాడు. తమిళనాడు గవర్నరు తమిళనాడు రాష్ట్రం పేరే మార్చేస్తాడు. ఇంకో గవర్నర్ గారు ముఖ్యమంత్రి గారికి సంబంధం లేకుండా వారి నిర్ణయాలు వారికి తీసుకుంటారు. మరి డెమోక్రసీలో డెమోక్రాటికలీ ఎలక్టెడ్ గవర్నమెంట్స్కి రోల్ లేకపోతే, మాకు పాత్ర డిసిషన్స్ మావి కాకపోతే, వీళ్ళదే మోడీ గారి ఏజెంట్లదే అయితే ఇదెక్కడి వ్యవస్థ? నేను ఇంకోటి కూడా అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా. మోడీ గారు అన్నారు మొన్న 75 ఏళ్ళు నిండిన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో, ఏమన్నాడు? రాజ్పథ్ పేరు తీసేసి కర్తవ్య పథ్ చేస్తున్నా, ఎందుకంటే కలోనియల్ వాసన వస్తుంది ఇక్కడికి వెళ్ళన్నాడు. మరి గవర్నర్ పోస్ట్ కూడా కలోనియల్ పోస్టే కదా. వైస్రాయి గవర్నర్ ఇవి అవసరమా ఈ దేశంలో? డెఫినెట్గా ఆలోచించాలి. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో భారత ప్రజలు ఆలోచించాలి, పార్టీలు ఆలోచించాలి. గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న పార్టీలను, ప్రభుత్వాలను అప్రతిష్ట పాలు చేయాలి.